అండి, నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు కదా? బాగున్నారు కదా? బాగానే ఉంటారండి మీరు, ఎందుకంటే యోగా చేస్తున్నారు కాబట్టి. ఇవాళ మనం కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటూ, కొన్ని ప్రాణాయామాలు, కొన్ని ఆసనాలు చేస్తూ ముందుకు సాగుదామండి. ముందుగా మనము ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకు రాముడు ఎవరో తెలుసు కదండి. రాముడు ఎవరండి? రాజు అంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా. మనము వేరే వాళ్ళు ఈ కొంచెం మనీ ఎర్న్ చేసినా నేనెందుకు పలకరియాలి, నేనెందుకు మాట్లాడాలి అని ఈ అహంకారం అన్నది అందరిలో ఉంటుందండి. కానీ రాజు, ఒక సాంస్క్రిట్లో ఒక సెంటెన్స్ ఉన్నది, స్మితపూర్వ భాషి అంటే రాముడు ఎంత గొప్ప వ్యక్తి ఉన్నా కూడా వేరే వాళ్ళని ఆయన్నే తొలిగా మాట్లాడేవాడంట, ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో. మనము ఈ అలవాటు రోజు లైఫ్లో అందరినీ చూసిన వాళ్ళని ఎప్పుడవుతుందండి? మనలో దేవుడున్నాడు, ఎదుటి వ్యక్తిలో కూడా దేవుడున్నాడు అని మనం నమ్మినప్పుడే మనము ఇంకొకరిని చూసి పలకరియడం, రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ఒక చిన్న అలవాటుని మనము అలవాటు చేసుకుందాం. ఇవాళ మనము ఆసనాస్ చేయబోయే ముందు ప్రాణాయామ చేద్దామండి. ప్రాణాయామ వల్ల మన ప్రాణ లెవెల్స్ని పెంచుకుందాము, తర్వాత ఆసనాస్ చేద్దాము. దానికి మనము సుఖాసనాలో కూర్చోవాలి. ఇవాళ ముందుగా మనము నాడీ శోధన ప్రాణాయామ చేద్దామండి. మనకి నాడీస్ ఏంటో బాడీలో తెలుసు కదండి. శోధన, క్లెన్జింగ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్రలో పెట్టండి. మీ బొటన వేలని, చూపుడు వేలని కలుపుతూ మిగతా 3 వేలని స్ట్రైట్గా పెడుతూ మీరు చిన్ ముద్రలో రెస్ట్ చేస్తారు. కుడి చేతితో విష్ణు ముద్ర, మీ బొటన వేలు, ఉంగరపు వేళ్ళతో మీ కుడి ఇంకా ఎడమ నాస్ట్రిల్స్ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ కామన్గా మిస్టేక్ మా ఇంట్లో చూసానండి. మా అమ్మ నాన్న అయినా సరే ఎవరైనా నాడీ శోధన అంటే ఇలా చేస్తారు. ఇలా చేయకండి. మీరు ముక్కుని ఇలా ప్రెస్ చేయడం వల్ల మీ ముక్కు డిజైన్ కూడా చేంజ్ అయిపోతుందండి. మెల్లగా ఇలా హోల్డ్ చేస్తూ కూడా ఈ శ్వాస శబ్దం కూడా రాకుండా మెల్లగా చేయడానికి ట్రై చేయండి. ముందుగా ఎడమ నాస్ట్రిల్తో ఇన్హేల్ చేస్తూ కుడి వైపు నుంచి ఎక్సేల్. ఇప్పుడు కుడి నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్, ఎడమ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్. చూసారు కదండి, నాడీ శోధన ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. నాతో పాటు మీరు చేయండి. ఇది ఒక 1 రౌండ్ అండి. ఎడమ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేస్తూ కుడి నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్, మళ్ళీ కుడి నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేస్తూ ఎడమ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్. ఇది 1 రౌండ్. ఇప్పుడు ఇలా మనము కొన్ని రౌండ్స్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తూ చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా జాయిన్ చేస్తూ కళ్ళపైన పెడుతూ మెల్లమెల్లగా ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి, నాడీ శోధన ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాము.
చేశారు. ఈ నాడీ శోధన ప్రాణాయామ ఆసనాస్కి ముందే కాదండి, మీరు డే టైంలో ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా లేజీగా అనిపించినా, చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నా మీరు నాడీ శోధన చేయటం వల్ల మీ నాడీస్ అన్నవి బ్యాలెన్స్ అవుతాయండి. కాబట్టి మనము ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇవాళ మనము ఆసనాస్ ప్రాక్టీస్లోకి వెళ్దామండి. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత ఉత్కటాసన. దానికి మనము స్టాండింగ్ పొజిషన్లో ఉండాలండి. ఇప్పుడు నేను సీటింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఒక ఛాలెంజ్ తీసుకోండి. చేతుల్ని కింద పెట్టకుండా నిల్చోటానికి ఇలా ట్రై చేయండి. మనము తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత మనము ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా జాయిన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఇలా స్క్వాట్ డౌన్ అవుతాము చైర్ పోజ్లోకి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున ఇలా ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున ట్విస్ట్. చూసారు కదండి, పరివృత ఉత్కటాసన ఎలా చేయాలో మీకు చూపించాను. మీరు ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, లెగ్స్ టుగెదర్ పెడుతూ మీరు ఇలా క్రాస్ అవ్వడం వల్ల మీ మోకాలు ఇంకెక్కువ నొప్పి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయండి. మీ మోకాలని టోస్ని క్రాస్ అవ్వకుండా చూసుకోండి. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మీ మోకాలు అన్నవి చాలా స్ట్రెంథెన్ అవుతాయి కాబట్టి. ఇంకా ఈ ఆసనాలో మనము ట్విస్ట్ చేస్తున్నామండి. ఏ ట్విస్టింగ్ అయినా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. చూసారు కదండి, పరివృత ఉత్కటాసన ఎలా చేయాలో చూపించాను. కాకపోతే ఈ రిపిటేషన్స్ ఎప్పుడైతే చేస్తున్నారో మీరు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఆసనాన్ని హోల్డ్ చేయటమే కష్టం అండి. మీరు ఈ ఆసనాన్ని కొన్ని రిపిటేషన్స్ చేయలేకపోయినా మీరు హోల్డ్ చేసిన అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి మనము ఈ ఆసనాన్ని రోజువారీ సీక్వెన్సెస్లో యాడ్ చేద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధమశ్చేంద్రాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. దానికి మనము ముందుగా దండాసనాలో కూర్చుంటాం. సో ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. తర్వాత కుడి కాలని ఇలా లేపుతూ కుడి కాల ఫూట్ని ఎడమ మోకాల దగ్గర పెడుతూ ఇప్పుడు ఎడమ కాలని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మీ ఎడమ చేతిని లిఫ్ట్ చేయండి. చేసిన తర్వాత ఎక్స్హేల్ చేస్తూ మీరు దీన్ని ఆంపిట్ అంటారండి, దీన్ని క్రాస్ చేయండి. క్రాస్ చేసి వెనక వైపున చూడండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లిఫ్ట్ చేసి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూశారు కదండి, అర్ధమశ్చేంద్రాసన. ఇది ఒక ఋషి పేరండి. ఈ ఆసన చేయటం వల్ల డయాబెటీస్, నేను ఇవాళ కొన్ని 2-3 ఆసనాస్ వరకు ట్విస్టింగ్ చేపిస్తున్నాను. డయాబెటీస్ వాళ్ళైతే ఈ ఆసనాలని రోజు చేయడానికి ట్రై చేయండి. చేయటం వల్ల మీకు మీ బాడీలో చేంజెస్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆసనాస్ని చేయండి. ఈ ఆసన చేయడం వల్ల మనకి బాడీలో ఒక పార్ట్ని మనము స్ట్రెచ్ చేస్తున్నామండి, ఇంకో పార్ట్ దగ్గర మనము ఓపెన్ చేస్తున్నాం, ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆసన చేయొచ్చండి. బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి, పోతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
స్లోగా కాళ్ళని చేతుల్ని రిలాక్స్ చేయండి. జీవన యోగ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. జీవన యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన అంటారు. టేబుల్ పోజ్ అని ఇంగ్లీష్లో అంటారండి. ఇక్కడ మనము ఒక వేరియేషన్ని చేద్దాము. ముందుగా దండాసన నుంచి ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలోకి వస్తాం. వచ్చిన తర్వాత రెండు చేతుల్ని ఫోర్ ఆర్మ్ డిస్టెన్స్ తీసుకొని ఇంకొక పామ్ డిస్టెన్స్ తీసుకొని టేబుల్ పొజిషన్కి రండి. వచ్చిన తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ కుడి చేతిని ముందుకి స్ట్రెచ్ చేయండి, ఎడమ కాళ్ళని వెనక వైపున స్ట్రెచ్ చేయండి. కోర్ని ఎంగేజ్ చేయండి, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి, హోల్డ్ చేయండి. మళ్ళీ స్లోగా కుడి కాళ్ళని ఎడమ కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఇప్పుడు ఎడమ చేతిని కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తారు. మళ్ళీ స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, నేను టేబుల్ పోస్చర్లో హ్యాండ్స్ని లెగ్స్ని స్ట్రెచ్ చేశాను కాబట్టి హ్యాండ్స్కి స్ట్రెచ్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి, అలైన్ చేస్తుంది. ఎందుకంటే మనం ఆపోజిట్ హ్యాండ్ని ఆపోజిట్ లెగ్ని స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి మంచి ట్విస్ట్ ఇస్తుందండి. కాబట్టి ఈ వేరియేషన్ని మనము ప్రాక్టీస్ చేద్దాము. కొన్నిసార్లు నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు కోర్ని ఎంగేజ్ చేసి చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు కలిసి చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు బ్యాలెన్స్ చేయటం ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్ చేయలేకపోతే మీరు ఇలా టక్ చేసినా పర్లేదండి, కాకపోతే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా రెండు మోకాలని కిందికి పెడుతూ శిశు ఆసనాలోకి రెస్ట్ చేయండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. తర్వాత చేయబోయే ఆసన పేరు చమత్కారాసన. ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. ముందుగా మనము ప్లాంక్ పొజిషన్కి వస్తాం. ప్లాంక్ పొజిషన్లో మీ హిప్ని ఇలా కిందికి పైకి కాకుండా బాడీ ఒక వన్ స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీరు ఒక రైట్ పామ్ని ముందుకి తీసుకొస్తూ ఎడమ కాళ్ళని ఇలా సైడ్కి పెడుతూ ఇన్హేల్ చేస్తూ హిప్ని హ్యాండ్స్ని చెస్ట్ని ఓపెన్ చేయండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ చేతిని సెంటర్లో పెట్టండి. చూశారు కదండి, చమత్కారాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీకు హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతుందండి. హిప్కి పైకి అనడం వల్ల అబ్డామిన్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ వస్తుంది. చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ ఆక్సిజన్ పీల్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆసనాన్ని డైలీ రొటీన్లో యాడ్ చేయండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
స్లోగా ఇన్హేల్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, ఈ ఆసన కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చైల్డ్ పోస్ట్ కానివ్వండి, మకరాసనాలో కానివ్వండి రెస్ట్ చేయండి. ఏ టైంలో అయినా మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే మీ బాడీ ఎక్కడి వరకు వెళ్తుందో అంతవరకే సహకరిస్తే అంతవరకే చేయండి, ఏం పర్లేదు. దానికి బియాండ్ వెళ్ళడం వల్ల మన బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చమత్కార ఆసన కొంచెం ఇంటెన్స్గా ఉంటుందండి కాబట్టి శిశు ఆసనాలు రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఏ టైంలో అయినా మీరు రెస్ట్ చేయొచ్చండి. మీ బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయండి. దానికన్నా ఎక్కువ పుష్ చేయటం వల్ల మనము బాడీని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ చిన్న మిస్టేక్ని అబ్జర్వ్ చేయండి. మన బాడీని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకే చేయండి, ఏం పర్లేదు. డైలీ చేయటం వల్ల మీరే స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఆసన మనం చేయబోయేది సుచిరంధ్రాసన. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనము మన వీపు వైపున పడుకుంటాము. ముందుగా మనం ఇలా వీపు వైపున పడుకొని ఇన్హేల్ చేస్తూ కుడి కాలని లేపండి. కుడి కాలని ఇలా ఎడమ తొడ దగ్గర పెడుతూ ఎడమ కాలని కూడా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మీ రెండు చేతులతో ఈ ఏదైతే రంధ్రం ఉందో, ఈ కాళ్ళ మధ్యలో రంధ్రం ఉందో, రంధ్రం ద్వారా మనము రెండు చేతుల్ని తీసుకెళ్ళి ఇలా ఇంటర్లాక్ చేస్తాం. చేసిన తర్వాత ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఈ చేతులతో కాళ్ళని మీ ఛాతీ వైపుకి తేయడానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా రిలీజ్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలీజ్ చేయండి. సో చూశారు కదండి, సుచిరంధ్రాసన ఎలా చేయాలో మీకు చూపించాను కదండి. ఈ ఆసన ఏదైతే ఉందో సయాటికా వాళ్ళు ఉంటారు కదండి, నర్వ్ ఎక్కడైతే మన టేల్ బోన్ నుంచి ప్రెస్ అవుతుందో వాళ్ళకి ఈ ఆసన చాలా మంచిది. మీరు ఒకవేళ ఇలా పడుకొని చేయలేకపోయినా మీరు చైర్ పొజిషన్లో కూర్చొని, సీటింగ్ పొజిషన్లో కూర్చొని కూడా కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ముందుకి ఫార్వర్డ్ బెండ్ అయినా అవే బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా లాంగ్ రన్నర్స్ ఉంటారు చూడండి, లాంగ్ రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి స్ట్రెచ్ అండి. లెగ్స్కి చాలా రిలీఫ్ ఇస్తుంది కాబట్టి ఈ స్ట్రెచ్ని చేయడానికి ట్రై చేయండి. మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
స్లోగా శవాసనాలో రెస్ట్ చేయండి. మీ బాడీలో ఏమేమి అవుతున్నాయో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా మళ్ళీ కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. ఇవాళ మనం ఏవైతే ఆసనాస్ చేసామో మీకు టైం దొరికినప్పుడు ఉదయం కానివ్వండి, సాయంత్రం వేళల్లో కానివ్వండి చేయడానికి ట్రై చేయండి. మీ బాడీలో ఏవి కావాలో, ఏ ఆసనాస్ కావాలో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే నేను బెనిఫిట్స్ని చెప్తున్నాను కాబట్టి ఆ ఆసనాస్ గుర్తుపెట్టుకొని చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనం అన్నం తిన్న తర్వాత సరిగ్గా నీళ్ళు కూడా తాగాము. ఒక్కొక్కసారి హడావిడిలో వెళ్ళిపోతాం కాబట్టి ఈ నోరు కుక్కిలించడం కానివ్వండి, నీళ్లు తాగి నోట్లో ఉన్న ఫుడ్ని తీయడం కానివ్వండి అవి చేయం. కాబట్టి ఏమవుతుందంటే అవి అలా ఉండిపోయి దుర్వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు డైలీ ఒక 2 times బ్రష్ చేయడానికైనా ట్రై చేయండి, లేదా ఏదైనా తిన్నప్పుడు నోరు కుక్కిలించడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.